మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు సంబరాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తూ ముందుకు నడిపిస్తున్న సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చేందుకు అహర్నిశలు కృషి చేసిన ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నిండు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్, జహీరుద్దీన్, అక్బర్, విప్లవ్ కుమార్, సుంకోజు దామోదర్, బైరం కుమార్, దేమే యాదగిరి, సుందర్ సింగ్, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ కార్యకర్తల మందరం సోనియా గాంధీ గారికి తెలియజేయడం జరిగింది. ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. ఆమె జన్మదినము 9 డిసెంబర్ 1946 సంవత్సరం. ఆమె తల్లిదండ్రులు స్టెఫెనో పోలో వాళ్ళ లూసియా అనే సిటీలో ఇటలీలో జన్మించారు. ఆమెకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం. రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు సోనియా గాంధీ గారు లేకపోతే ఆ రోజు యూపీఐ చైర్పర్సన్గా ఉన్న రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఘనత సోనియా గాంధీ గారికి దక్కాలి. అలాగే భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి సోనియా గాంధీ తనయుడైన కూతురైన ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని వేడుకుంటున్నాము. తల్లి అడుగు జాడల్లో ఈరోజు భారతదేశం ముందడుగు వేస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతున్నది. సోనియా గాంధీ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. భారతదేశంలో 29వ రాష్ట్రం అభివృద్ధికి ముఖ్య కారకులైనటువంటి తెలంగాణ తల్లి మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు 78వ పుట్టినరోజు సందర్భంగా రామపేట మున్సిపల్ పట్టణంలో కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో పట్టణ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆమె డిసెంబర్ 9, 1946లో ఇటలీలో మారుమూల గ్రామంలో జన్మించి ఈరోజు భారతదేశానికి వచ్చి రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకున్న తర్వాత రాజీవ్ గాంధీ మరణాంతరము రాజకీయాలకు వచ్చి భారతదేశానికి ఎంతో సేవ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే తెలంగాణ పోరాటంలో ఒకసారి ఇక్కడ ఉద్యమకారులు అందరూ చనిపోతున్నారు, ఎట్టి పనిలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పి 2004లో ఆమె ప్రామిస్ చేయడం జరిగింది కరీంనగర్లో. ఆ ఉద్దేశాన్ని ఉంచుకొని ఈరోజు డిసెంబర్ 9 రోజు ఆమె ఒక ప్రకటన చేయడానికి తెలంగాణ మీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఈరోజు మనకు ఎవరు పోరాడినా ఇచ్చిన గౌరవనీయులైన శ్రీమతి సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇచ్చింది కాబట్టి తెలంగాణ దేవతగా అందరూ కూడా అభివర్ణిస్తున్నారు. ఈరోజు దేశ చరిత్రలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఆమె ఆధ్వర్యంలోనే మెజార్టీ లేకుండా ఈ రోజు టీఆర్ఎస్ నాయకులు జబ్బలు జరుపుకుంటారు తప్పించి చేసింది ఏమీ లేదు. రేపు రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉజ్వల భవిష్యత్తు తెలంగాణ ఉంది అని చెప్పి నిరూపించడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రోహిత్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అయినటువంటి సోనియా గాంధీ యొక్క 78వ జన్మదినం సందర్భంగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఆమె జన్మదిన వేడుకలు రామాయంపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో, రామాయంపేట పట్టణ కాంగ్రెస్ నాయకుల మధ్యలో అత్యంత గణనీయంగా జరుపుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రజలు ఒకటే ఆలోచన చేయాలి. కేవలం ఒకే ఒక సంవత్సరం అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వచ్చినాక ఆయన ఎన్నో ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ప్రభుత్వ ఉద్యోగంలో కానీ, వైద్యంలో కానీ, వ్యవసాయ రంగానికి వచ్చేసి 2 లక్షల రుణమాఫీ కానీ, ఇవాళ బస్ ఫ్రీ, మహిళలకు బస్ ఫ్రీ ఒక్కరు కూడా యాడ్ చేయరు. ప్రతిపక్షం వాళ్ళు బస్ ఫ్రీ అంటే సగటున ఒక మనిషికి 2,000 నుంచి 3,000 రూపాయలు మిగులుతున్నాయి. అంటే సంవత్సరానికి 20,000 నుంచి 25,000 వరకు మిగులుతున్నాయి. ఆ విధంగా చూస్తే వ్యవసాయ రంగానికి మళ్ళీ సన్నాలకు 500 రూపాయలు ఎక్స్ట్రా బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. 100 క్వింటాల
అయితే 50,000 రూపాయలు అదనంగా రావడం జరుగుతుంది. ఇలా రైతు బీమా అంటే రైతు బీమా కంటే ఒక 2 రేట్లు ఎక్కువ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉండాలి. ఇలా కరెంటు బిల్లు కూడా సామాన్య మానవునికి సగటున 500 రూపాయల చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు వాళ్ళకు మిగులుతున్నాయంటే ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ మరి సోనియా గాంధీ దీవెనలతోటి రాజీవ్ గాంధీ మన రాహుల్ గాంధీ యొక్క దీవెనలతోటి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలందరూ గమనించాలి. ఇలా రాబోయే రోజుల్లో కూడా డెవలప్మెంట్ కార్యక్రమం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే కానీ ఐటీ రంగానికి కానీ రోడ్ల మరమ్మతే కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు పూనుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని చెప్పేసి ఈ సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆమె వారి కుటుంబము అష్టైశ్వర్యాలతో పాటు ఆరోగ్యాలతో ఉంటూ మరి భారతదేశాన్ని సుభిక్షంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా రామాయంపేట కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. ఇది అయిపోయింది సరే 2 నిమిషాలు రెస్ట్ తీసుకుంటా ఇలా ఇంకోటి వాళ్ళు రైట్ అన్న. యూపీఏ చైర్పర్సన్ మాజీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మెదక్ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రామాయంపేట పట్టణంలో మెదక్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జెండా వద్ద సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి మా కార్యకర్తలు నాయకులందరూ సోనియా గాంధీ గారు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మన సుఖశాంతులతో ఉండి ఉజ్వల భవిష్యత్ వాళ్ళ రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చి వాళ్ళు సోనియా గాంధీ గారి గైడెన్స్లో పనిచేయాలని అదేవిధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి కూడా సోనియా గాంధీ గారు కృషి చేస్తున్నందున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులము కార్యకర్తలం అందరము మనం ఇక్కడి చేసి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. జై కాంగ్రెస్.